ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. మన వాక్య ధ్యానాంశమై యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడి. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ప్రవక్త అయినటువంటి యెషయా ఒక గొప్ప సమాచారాన్ని తీసుకుని వచ్చాడు. సమాచారం చాలా ప్రాముఖ్యమైనది. సమాచారాల్లో చాలా రకాలు ఉన్నాయి. మంచి సమాచారం, చెడ్డ సమాచారం, కీడుతో కూడిన సమాచారం, మేలు చేయు సమాచారం, అద్భుతము చేయు సమాచారం, ఆశ్చర్యాన్ని కలిగించే సమాచారం, దుఃఖాన్ని కలిగించే సమాచారం, మన జీవితాలని చిన్నాభిన్నం చేసే సమాచారం. సమాచారాలు చాలా రకాలుగా ఉన్నాయి. కానీ యెషయా తీసుకొస్తున్న సమాచారం సర్వాధికారణ జీవముగల దేవుని యొక్క బాహువును బయలుపరిచే సమాచారం. దేవునికి స్తోత్రం. ఆయన హస్తము చేసే కార్యాలను గురించిన సమాచారం. ఈనాడు మనమందరము కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. మనము ఏ సమాచారము కలిగి ఉన్నాం? సమాచారం అనగా ఇన్ఫర్మేషన్. సమాచారం అంటే ఏంటండి? ఇన్ఫర్మేషన్. బైబిల్లో మనం చూస్తే యోసేపు తన అన్నలను గూర్చిన చెడ్డ సమాచారాన్ని తండ్రి అయిన యాకోబుకు తీసుకుని వచ్చి చెప్పాడు. దేవునికి స్తోత్రం. అన్నలు చేస్తున్నటువంటి కుతంత్రాలు, అన్నలు చేస్తున్నటువంటి చెడ్డ పనులు, అక్కడ చెడ్డ సమాచారాన్ని యాకోబు యొద్దకు యోసేపు తీసుకుని వచ్చాడు. అందుకొరకు యోసేపును అందరూ ఏం చేశారు? అన్నదమ్ములందరూ పగబట్టారు, ద్వేషించారు, అసహించుకున్నారు. యోసేపు చేసినటువంటి పని మంచిదా చెడ్డదా? మనందరము ఉన్నాం, సమాచారాలు మోసుకుని వెళ్తాం, తండ్రి యొద్దకు తీసుకురాం. ఉన్న వాళ్ళందరికీ సమాచారం తెలియజేస్తాం, కానీ తండ్రికి తెలియజేయం. మీలో కొంతమంది ఉన్నారు, ఏదైనా సమాచారం దొరికితే పాస్టర్ గారికి చెప్పరు. ఆత్మీయ తండ్రి అని అంటారు, కానీ ఆత్మీయ తండ్రికి చెప్పరు, ఊరంతా చెప్తారు. యోసేపు తన అన్నల గురించి ఏ వ్యక్తికి కూడా చెప్పలేదండి. హీ నెవర్ టోల్డ్. ఏ వ్యక్తి, పక్కింటి వారికి, పొరుగు వారికి, ఇరుగు పొరుగు వారికి ఎక్కడ చెప్పలేదు. తండ్రికి మాత్రమే చెప్పాడు. కొన్ని సమాచారాలు తండ్రికి మాత్రమే తెలియాల. దేవునికి స్తోత్రం. ఇంటిలో జరిగేటువంటి కొన్ని విషయాలు ఇంటిలో ఉన్న యజమానికి తెలియాల. యజమానునికి తెలియకుండా పక్కింటి వాళ్ళకి తెలియకూడదు. పిల్లలారా, మీకు ఏదైనా సమాచారం తెలిసిందనుకోండి, ఎవరికి చెప్పాలి? తండ్రికి చెప్పాలి. పక్కింటి వాళ్ళకి చెప్తే మీ సమస్య పరిష్కారము కాదు. దేవునికి స్తోత్రం. మన పిల్లలు కొన్ని విషయాలు చూడండి, కొన్ని సమాచారాలు తల్లిదండ్రులకు చెప్పరు, పక్క వాళ్ళకి చెప్తూ ఉంటారు, స్నేహితులు చెప్తూ ఉంటారు. అది ప్రోపగండగా మారిపోతుంది. యోసేపు తన సహోదరులను గురించిన చెడ్డ సమాచారము తండ్రికే చెప్పాడు, ఎవ్వరికి చెప్పలేదు. అది మంచి ఆలోచన. దేవునికి స్తోత్రం. అందుకొరకే జ్ఞానైన సొలొమోను అంటాడు, మంచి సమాచారం ఎముకలకు పుష్టిని తీసుకొస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. ఆయన సమాచారాల గురించి మాట్లాడుతూ మంచి సమాచారము, శుభ సమాచారము అంటే కన్నులు ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరం. మంచి సమాచారం
ఎముకలకు పుష్టినిచ్చును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా 25:25లో మనం చూస్తే శుభ సమాచారాన్ని గురించి అంటాడు. దప్పికొన్న వాడికి చల్లని నీరు ఎట్లుండునో దేశం నుండి వచ్చేటువంటి శుభ సమాచారము అట్లుండును. మనమందరం ఈరోజు దూరదేశం నుండి వచ్చే సమాచారాన్ని వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. అది ఈ దేశంలోనిది కాదు, పరదేశములోనిది, పరలోకములో నుండి వచ్చే సమాచారం. ప్రవచనము అని అంటే మానవుని యొక్క ఊహలో నుండి వచ్చిన మాట కాదు, జీవము గల దేవుని హృదయములో ఉన్న మాట. దేవుని నోరుగా ఉన్న ప్రవక్త ద్వారా వెలువడినటువంటి మాట. ద రిసీవర్ ఆఫ్ గాడ్స్ వాయిస్. మనకి పూర్వకాలం రేడియోలు ఉండేవి. రేడియో కేంద్రాలు ఎక్కడో సిటీకి ఒక్క చోటే ఉంటాయి, అవునంటారు కదంటారు. ఆ రిసీవర్ చాలా హైట్లో ఉంటుంది. అక్కడ నుండి ఈ రేడియోలకి కూడా ఏముండేవండి, యాంటీలు ఇవన్నీ పైకి లేపితే అవి ఆ రిసీవర్ నుంచి లాక్కుని మనకి సమాచారాన్ని అందింపజేసేవి. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ అందరిలోనూ ఆ యాంటీనా లేపబడునుగాక. దేవుని యొద్ద నుంచి వచ్చే సమాచారాన్ని అందుకోగలిగి ఆ ఆత్మ యాంటీనా లేపబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని బిడ్డలారా, ద సేమ్ టైం దేవుని గురించి కానీ, రాజును గురించి కానీ, నిన్ను నడిపించే నాయకుని గురించి కానీ, నీ ఇంటి యజమానుని గురించి కానీ, నీ కుటుంబస్తులలో పెద్దవాళ్ళని గురించి కానీ రహస్యముగా నీ గదిలో నువ్వు మాట్లాడుకుంటున్నా ఆ సమాచారం అంతా కూడా అందరికీ తెలియజేయబడుతుందట. ప్రసంగి గ్రంథములో జ్ఞానైన సొలొమోను అంటాడు 20వ వచనములో, ప్రసంగి 10వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తే, నీ మనస్సునందైనను రాజుని శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఎవరినట్టండి, ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఎలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనుపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, నీ గదిలో నీవు రహస్యంగా ఉన్నప్పుడైనా సరే, నీ మనస్సులోనైనాను నీ హృదయంలోనైనాను ఏం చేయకూడదట, రాజును శపించవద్దు, ఐశ్వర్యవంతుణ్ణి శపించవద్దు, ఒకరిని గురించి మనము చెడుగా మాట్లాడవద్దు. ఆ మాట్లాడిన మాట నీవు అనుకోవచ్చు ఎవరు వినలేదని. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆకాశ పక్షులు వింటున్నాయి, అంటే శాటిలైట్స్ ఆలకిస్తున్నాయి. మీకు విషయం తెలుసా, మీరు మాట్లాడే ప్రతి మాట ఫోన్ ఆలకిస్తుంది. ఎస్, మీరు చూడండి, మీరు యూట్యూబ్ కానీ లేకపోతే ఇంకెక్కడ గూగుల్లో సెర్చింగ్ చేస్తున్నప్పుడు పక్క వాళ్ళతో మంచి చీరలు కానీ ఉంటే బాగున్ను అని అన్నారనుకోండి, చీరలు గురించినటువంటివన్నీ సమాచారం మీకు దొరుకుతుంది. వస్తువుల గురించి మీరు మాట్లాడుకోవడానికి, బంగారు వస్తువుల గురించి మీకు సమాచారం తెలియజేస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ లిసనింగ్. డోంట్ స్పీక్ అన్నెసెసరీ థింగ్స్. వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. అన్నీ వింటున్నాయి. వినడమే కాదు, కడుపులో పెట్టుకుంటాయట అవి. ఏదైనా మీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు పోలీసు వాళ్ళకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటి, ఇదే. అరే నేనేం మాట్లాడలేదు, నాకు తెలియదు అంటే చాలు, ఇది అంటది, నీవు మాట్లాడవు, నేనే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఇట్స్ గివ్ ఇన్ఫర్మేషన్. సమాచారం అందించే సాధనం ఆకాశ పక్షిది. బి కేర్ఫుల్ వెన్ యు ఆర్ స్పీకింగ్. నీవు అనుకోవచ్చు, నువ్వు నేను ఆన్ చేయలేదు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆన్ చేయకపోయినా నీ మాటలని రిసీవ్ చేసుకునే ఆ యొక్క యాంటన్ దీంట్లో ఉంది, రిసీవర్ దాంట్లో ఉంది. అందుకొరకే నీ భావాలను బట్టి నీకు అది చూపిస్తూ ఉంటుంది. నేను అనుకోకపోయినా భలే చూపిస్తుంది అనుకున్నాను. నువ్వు కాదు, నీ మాటలను బట్టి ఇది బాగా క్యాచప్ చేసి ఆ యొక్క యాప్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి నీకు. జాగ్రత్తగా ఉండాలట. బి కేర్ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
కాబట్టి ఈరోజు యెషయా ఏ సమాచారాన్ని గురించి చెప్తున్నాడు? ఇక్కడ అంటున్నాడు కదా, నేను సమాచారాన్ని తెలియజేయగా దాన్ని ఎవరు నమ్మారు? మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? ఈ రెండు ప్రశ్నలలో గొప్ప శక్తి ఉందండి. ప్రియమైన బిడ్డలారా, దైవజనుడైనటువంటి ప్రవక్త చెప్పినటువంటి సమాచారం ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన మాటని ఎవరైతే నమ్ముతారో, నమ్మిన వారందరి జీవితాల్లో దేవుని బాహువు యొక్క శక్తి బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజు మీరు నమ్మితే దేవుని బాహువు యొక్క శక్తి మీరు ఎరిగి ఉందురుగాక. మీ జీవితంలో దేవుని శక్తిని అనుభవించుదురుగాక. దేవుని యొక్క బాహువు యొక్క శక్తి ఎంత గొప్పదో మనం గ్రహించగలిగినట్లయితే దేవుని మాట మనం నమ్మగలుగుతాం. మనుషుని మాట మనం నమ్మట్లేదు, దేవుని మాట మనం నమ్ముతున్నాం. ఈ గూగుల్ AI అన్నీ కూడా చెప్తున్నాయి సర్వాధికరణ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే అని. ఒక ఆయన అడుగుతున్నాడు, ఈ లోకంలో లోక రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు అని చెప్తుంది AI. ఈ లోకంలో ఈ రక్షణ ఎవరి వలన కలుగుతుంది? మోక్షం ఎవరి వలన కలుగుతుంది? యేసయ్య వలనే కలుగుతుంది గూగుల్ చెప్తుంది. ఎవరు రక్షించబడ్డారు? జక్కయ్య రక్షించబడ్డాడు, సమరయ స్త్రీ రక్షించబడింది, ఇవన్నీ చెప్పేస్తారు. మీరెవరు చెప్పట్లేదు కానీ ఇవన్నీ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మహానుభావుడు నోరు మూసి పడిపోయింది, గడగడం మానేసాడు. ఇవన్నీ అవే, ఇవన్నీ వాళ్ళవే, ఆ మతానికి చెందిన ఇవన్నీ పక్కన పెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి ఇంకా తెలియదు, నేలలో ఉన్న ధూళి సహితం దేవునికి సాక్ష్యం చెప్తుంది. గోడలో ఉన్న రాళ్ళు సహితం దేవునికి సాక్ష్యం చెప్తాయి. ఆ సిమెంట్ పోత దేవునికి సాక్ష్యం చెప్తుంది. నువ్వు వెళ్ళే ప్రతి త్రోవ సాక్ష్యం చెప్తుంది దేవునికి. ఆయనతో మాట్లాడలేని నిర్జీవమైనటువంటి వస్తువు కూడా ఆయనతో మాట్లాడలేదంటే ఈ భూమి మీద లేదండి. ఆయన పలకరిస్తే ఏదైనా పలుకుతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్జీవమైన వస్తువులు సహితం దేవునికి సాక్ష్యం చెప్పేస్తాయి. అలాంటప్పుడు నేను మాట్లాడలేదు, నేను చెప్పలేదని చెప్పడానికి నీ వల్ల అవ్వదు. అందుకొరకే అన్నాడు, ఇదిగో మీరు స్తుతించకపోతే, వీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయన్నాడు ప్రభు. ఈ ప్రకృతి నన్ను స్తుతిస్తుందన్నాడు ప్రభు. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క సమాచారం ఈరోజు నీకు తెలిసిందా? సమాచారం తెలిస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి అద్భుతం జరుగుతుంది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించింది. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మలను కనుకరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడైన వారి కనులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించెను. ఏ సమాచారం? ఈరోజు నేను చెప్పే సమాచారం అదే. అక్కడ మనం చూసినట్లయితే యాయీరు ప్రభువును గూర్చిన సమాచారం విన్నాడు. ఆయన ద్వారా ఏ కార్యమైనా జరుగుతుందన్న విని యాయీరు యేసయ్యను వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ యేసయ్యను తన ఇంటికి తోడుకుని వచ్చినప్పుడు ఆ పైన మాటలు మనం చూస్తాం. ఆ 25వ
25వ వచనంలో మనం చూసినట్లయితే బైబిల్ చెప్తున్న మాట, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని బిడ్డలారా, సమాచారము విన్నటువంటి యాయీరు యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించగా ఆయన బాహువు అనగా ఆయన చేయి చాపబడగానే చనిపోయిన ఆయన కుమార్తె లేపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభువును గూర్చిన సమాచారము గనక నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము క్రీస్తుని గురించిన మాట వలన కలిగినప్పుడు ఎలాంటి కార్యమైనా నీ బ్రతుకులో జరగడానికి శూన్యమైనవి సమస్తము కలగజేసే సాధనాలుగా ఆ మహిమ గల దేవుని బాహువు ఈరోజు నీ కొరకు బయలుదేరుతుంది. దేవునికి స్తోత్రం. వారి జీవితంలో కార్యం జరిగింది, వీరి జీవితంలో కార్యం జరిగింది అని మనం అనుకుంటున్నాము, కానీ నీ జీవితంలో ఎందుకు కార్యము జరగటలేదు? Why it is not happening in your life? నీ జీవితంలో జరగకపోవడం గల కారణం వారి నమ్మారు గనక వారి బ్రతుకులో జరిగింది. నీవు విన్నావు కానీ నమ్మలేదు గనక నీ బ్రతుకులో కార్యము జరగలేదు. మేము ప్రచురించిన ఈ సమాచారం ఎవరు నమ్మిరి? దేవునికి స్తోత్రం. అపోస్తున్న పౌలు కూడా ఇదే మాట రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. మేము ప్రకటించిన ఈ సమాచారం ఎవరు నమ్మిరి? 10వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్తున్నాడు. ఎవరైతే ఈ సమాచారం నమ్ముతారో వారిలో విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం ఎవరిలో కలుగుతుందో వాళ్ళ అద్భుతాలు జరుగుతాయి. అందుకొరకే ఆ యొక్క స్త్రీ లేక ఆ యొక్క చిన్నదానికి యేసయ్య తన బాహువును చాపి ముట్టగానే స్వస్థత కలిగింది. ఈ సమాచారం దేశమంతటా వ్యాప్తి చెందింది. అప్పుడు ఆ సమాచారాన్ని విన్న గ్రుడ్డివారు విన్న సమాచారం ఏంటంటే, యాయీరు ఇంటిలో అద్భుతం జరిగింది, చచ్చిపోయిన చిన్నది మరలా బ్రతికింది అని చెప్పబడిన ఆ సమాచారము విన్నటువంటి ఈ గ్రుడ్డివారు యేసయ్య యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని బిడ్డలారా, మరణించిన చిన్నదాన్ని లేపిన ఈ అదే చేయి ఎన్నో పుట్టుకలో నుండి గ్రుడ్డి వారిగా మారిపోయి ఏది చూడలేని అంధత్వంలో మిగిలిపోయినటువంటి వారి కనుల వైపు కూడా చాపబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాచారం విన్నటువంటి ఆ గ్రుడ్డి వారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. విశ్వాసముతో నింపబడిన వారై యేసయ్య యొద్దకు వెళ్ళి, దావీదు కుమారుడా యేసు, మమ్మల్ని కరుణించమనగానే ఆయన బాహువు చాపబడింది. ఆయన బాహువు చాపబడగానే వారి కన్నులు తెరవబడ్డాయి. గొప్ప అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మరలా మనం చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాము. లూకాసు వార్త 7వ అధ్యాయం 17వ వచనంలో, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండ మాట్లాడసాగెను. ఆయనను గూర్చిన సమాచారం యూదయాయందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే నైను గ్రామంలో విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. ఇతడు పాడి కట్టబడిన వాడై మోసుకుని పోబడుతూ ఉన్నాడు. శ్మశానానికి తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి గవని యొద్దకు వచ్చేసినటువంటి ఆ శ్మశానపు వాటికి సమీపానికి వచ్చినటువంటి ఆ పాడెను యేసయ్య హస్తమును చాపి ముట్టాడట. దేవునికి స్తోత్రం. ఏమండి, చచ్చిపోయిన వారిని ఆయన లేపాడు, గ్రుడ్డి వారిని ముట్టాడు. ఇక్కడ ఎవరిని ముడుతున్నాడు? పాడిని కూడా ముడుతున్నాడు. దేవునికి స్తోత్రం. పాడిని ముట్టగానే మోస్తున్నటువంటి వారు నిలిచిపోయారు అని బైబిల్ చెప్తుంది. అవునా? మోయుచున్నవారు నిలిచిరి. ఎందుకంటే ఆయన పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. 13వ వచనం మాట మనం చూస్తున్నాం. ఆయన పాడిన ముట్టాడో. ఆయనకు మైలు పట్లే, ఆయనలో మహిమ బయలుదేరింది. దేవునికి స్తోత్రం. ఈనాడు చనిపోయినటువంటి వ్యక్తి వెళితే ఇంటికి మైలు,
ఆలయాలకు మైలు, అందరికీ మైలే. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు స్నానం చేయాలి, ముట్టుకున్న వాళ్ళు స్నానం చేయాలి, అంటుకున్న వాళ్ళు స్నానం చేయాలి, అన్నీ స్నానం చేయాలి. అవునా కదా? మైలే. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ముట్టుకుంటే మహిమే. నిన్ను ముట్టుకుంటే మహిమ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్క వాళ్ళని ముట్టుకుంటే మరి ఉంటుంది కారం, మామూలుగా ఉండదు. ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను ముట్టడానికి ఇష్టపడుతున్నాడు. చచ్చిన నీ బ్రతుకును ముట్టడానికి ఇష్టపడుతున్నాడు. కట్టబడి మోయబడుతున్న నిన్ను ముట్టి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన బాహువు ఏమిటో ఈరోజు నీకు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యెహోవా బాహుబలం ఎంతో ఎవరికి తెలియనో. ఈరోజు నీ యొక్క జీవితంలో ఆ యొక్క బాహు యొక్క శక్తి తెలుసుకున్నట్లు ఏ సమాచారం నీ విందువుగాక. ఈ సమాచారం నీ విన్నప్పుడు నిశ్చయముగా ప్రజలందరూ పొందుకున్న దీవెన నువ్వు పొందగలుగుతావు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దీని బిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినప్పుడు, వెంటనే ఆయన గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమందంతటా వ్యాప్తి చెందెను. వెళ్ళి ప్రవేశించను. ఆ తర్వాత మనం చూస్తాం అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు. అయితే ఆయన గురించిన సమాచారం ఎప్పుడు వ్యాప్తి చెందింది? ఆయన సమాజంలో ఇలాగే వాక్యం బోధిస్తున్నాడటండి. ఆయన వాక్యాన్ని బోధిస్తుంటే అప్పటి వరకు బోధించినటువంటి బోధ వేరు. వారు ఈరోజు ఒక నూతనమైన బోధ వింటున్నారు. అప్పటి వరకు వారు విన్నప్పుడు అందరికీ నిద్ర వచ్చేది. కానీ ఇప్పుడు నిద్రపోతున్న దెయ్యాలు కూడా లేచి కేకలు వేసుకుంటూ విలవిల్లాడించుకుంటూ వదిలేసి వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క హస్తం, ఆయన యొక్క బాహువు మన మధ్య చాపబడి ఉంటే ఆయన మాట్లాడుచుండగానే దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. నేను చెప్పాను కదా, శుభ సమాచారం లేక మంచి సమాచారం మన ఎముకలకు పుష్టినిస్తుంది. అనగా నీ ఎముకల్లో ఉన్న క్యాన్సర్ను సహితం, నీ గుండెలో ఉన్నటువంటి ఆ గుండె జబ్బును సహితం, నీ యొక్క కడుపు ప్రేగుల్లో ఉన్నటువంటి అల్సర్ను సహితం, నీ యొక్క లివర్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ బలహీనతను సహితం దేవుని యొక్క వాక్యపు యొక్క శక్తి ఈ రోజు నిన్ను తాకనై ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సమాచారం నీ యొక్క చెవికి వినబడినట్లే ఆమేన్ అని చెప్పగలిగిన వ్యక్తిగా ఉండవు. అలాగ జరుగునుగా కానీ చెప్పగలిగినట్లుగా ఉండవు. ప్రియ బిడ్డలారా, మరియా యేసయ్య ఆ యొక్క దూత చెప్పిన మాట మొదట నమ్మలేదు. ఇది ఎలాగ అన్నది. కానీ ఒకటి మాత్రం చెప్పింది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎందుకంటే దూత ఒక మాట చెప్పింది. ఇది డౌట్, ఇది అనుమానం. ఇది ఎలా జరుగుతుందనంటే, దేవుడు చెప్పిన ఏ మాట ఇప్పటికీ నిరర్ధకము. నేను చెప్పే ఈ సమాచారము నా మాట కాదమ్మా, నా మాట అయితే ఇది జరగదు. ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. ఆ మాట ఎప్పుడు నిరర్ధకము కాదు, ఆయన చెప్పినట్టుగా జరిగే మాటది. దేవునికి స్తోత్రం. ఆ మాట వినగానే, దేవుని మాట రాగానే ఆమె స్పందించిన తీరు చూస్తే, నీవు చెప్పినట్టే నాకు జరుగునుగాక అంటే ఆమేన్ అన్నది. నిద్రపోతున్నారు అందరూ 2 చేతులు ఎత్తి ఆమేన్ చెప్పండి. చాలామంది నిద్రపోతున్నారు. మెలకుగా ఉన్నవారు అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి ఆమేన్. అరే, నా మాట మీకు నచ్చట్లేదా? నా మాట మీకు అర్థం అవ్వట్లేదా? నా మాట మీకు వినబడట్లేదా? మీరు రోగిగా వచ్చి రోగిగా వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే, ఈ చెప్పిన మాట నమ్మట్లేదు. కాబట్టి మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. మీరు ఈ సమాచారాన్ని కనుక నమ్మితే దేవుని అద్భుతం నీ బ్రతుకులో జరుగుతుంది. బలహీనమైన దేహములో దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. ప్రభువుగా సాధ్యమైంది లేదు. ఆయన బాహువు నీ వైపు చాపబడుతుంది, ఆయన హస్తం నీ వైపు చాపబడుతుంది. ఆయన ఎలాంటి రోగినైనా ముట్టగలిగిన దేవుడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం.
లూకా సువార్త 5వ అధ్యాయం. ఆయన ఒక కుష్ఠరోగిని చూచి వారి వైపు చూడండి. ఈ మాట మనం 12వ వచనంలో చూస్తాం. 5:12. ఆయన ఒక పట్టణంలోని ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిన్న ఒక మనుష్యుడుండెను. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అతనితో అనగాని కుష్ఠరోగము వాణ్ణి విడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 15వ వచనంలో మనం చూస్తాం. అయితే ఆయన గూర్చిన సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించెను. జనసమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండిరి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క కుష్ఠరోగికి తన బాహువును చాపి ఆ కుష్ఠమును ముట్టగానే వాడి కుష్ఠమంతా ఏమైందట? శుద్ధి అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ కుష్ఠరోగి సంపూర్ణమైన స్వస్థత పొందాడు. కుష్ఠరోగం వాడిని విడిచిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఆ యొక్క మాట విన్నవారందరూ, ఆ సమాచారాన్ని విన్నవారందరూ కూడా ఆయన మాట వినుటకు మాత్రమే మీలాగా రాలేదట. వారికి ఉన్న రోగాలను కూడా కుదుర్చుకోవడానికి వచ్చారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు జీవముగల దేవుని మాట వింటున్న మీ అందరి జీవితాల్లో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రతి రోగము కుదర్చబడునుగాక, ప్రతి వ్యాధి కుదర్చబడునుగాక. జీవముగల దేవుని యొక్క శక్తిని రోజు మనం అనుభవింతుముగాక, ఆయన మహిమను మనం అనుభవింతుముగాక, ఆయన శక్తిని మనం అనుభవింతుముగాక, ఆయన ఉన్నతమైన కృపను మనం అనుభవింతుముగాక. ఈరోజు ఆయన బాహువు యొక్క ప్రభావం నీకు బయలుపరచబడునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమాచారం మీరు విన్నారా? ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నాడు, కుష్ఠరోగులను శుద్ధి చేస్తున్నాడు, మరణములో ఉన్న వారిని సహితమైన లేపుచూ ఉన్నాడు, రక్తస్రావశ్రీనైన ముట్టి బాగు చేశాడు. ఆ సమాచారం విన్న వారందరూ గుంపులు గుంపులుగా ఆయన్ని వెంబడించారు. వెంబడించడమే కాదు, విశ్వసించారు. విశ్వసించిన వారందరి యొక్క జీవితంలో దేవుని యొక్క హస్తము అద్భుతాలు చేస్తూనే వచ్చింది. నేను నమ్ముచున్నాను, ఈరోజు కనుక ఈ వాక్యాన్ని మీరు నమ్మినట్లయితే మీ వైపుకు ఆయన హస్తము చాపబడ్డం మీరు ఆత్మీయ నేత్రాల్లో చూడగలుగుతారు. ఆయన యొక్క హస్తము మీ వైపు చాపబడగానే, దేవుని యొక్క చేయి మీ వైపు చాపబడగానే ఇప్పటి వరకు మీరు స్వస్థత పొందకుండా అవిశ్వాసములో, అల్ప విశ్వాసములో, బలహీనతలో మీరు ఉండిపోవాలని నిర్దేశించినటువంటి సాతాను యొక్క ఆత్మ ఇప్పుడే తొలగిపోతుంది. అది తొలగిపోగలగాలంటే మీలో విశ్వాసము పెంపొందించబడినట్లు ఇక్కడ మనం అందరము కూడి ఉన్న వాళ్ళందరము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు అపోస్తలులందరూ ఒక చోట కూర్చుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా, స్వస్థపరచుటకు నీ హస్తము చాపబడి ఉండగా, పొంతి పిలాతు ఏ రోజు ఆత్మ వీరిని అడ్డగిస్తుండగా, స్వస్థత పొందకూడదని అడ్డగిస్తుండగా, అపోస్తలులందరూ ఒక చోట కూడి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కూడి ఉన్న చోటు కంపించింది. ఈ మాట అందరికీ ప్రకటించడానికి దైవ శక్తి వారిని అనుగ్రహించబడింది. ధైర్యముతో వారు బోధించారు. ఆ మాట విన్న వారందరూ స్వస్థతలు పొందారట. దేవునికి స్తోత్రం. ఆ దేవాలయం దగ్గర 40 సంవత్సరాలు కుంటివాడిగా ఉన్న వ్యక్తి మాత్రమే స్వస్థత పొందడం కాదు, ఆ సమాచారం విన్న వారందరూ కూడా పేతురు గారు నీడ పడితే అద్భుతాలు పొందారట. పౌలు గారి యొక్క జోబురుమాలు తగిలితే అద్భుతాలు పొందారు. కారణం ఏంటంటే వారు విశ్వసించారు. మరి ఈరోజు మనకి ఎందుకు జరగట్లేదు అలాగంటే, ఆయన మహిమగల ప్రభావం మన మధ్య ప్రవహిస్తూ ఉన్నా మనం విశ్వసించటలేదు, నమ్ముటలేదు గనుక ఆ అద్భుతాన్ని మనం అనుభవించలేకపోతున్నాం, రుచి చూడలేకపోతున్నాం. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను, ఈ సమాచారం మీకు తెలపబడ్డానికి గల కారణం మీరు నమ్మాలని. మీరు నమ్మితే అద్భుతం జరుగుతుంది. మనకి దేవుని గురించిన సమాచారం మనకి ఇష్టం ఉండదండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మీకు ఒక మాట చెప్తాను. చెడ్డ సమాచారము
తీసుకొచ్చినటువంటి వారితో గనక మీరు చేరితే మీ బ్రతుకు చెడిపోతుంది. చెప్పిన వారు బాగానే ఉంటారు కానీ విన్నవారు చెడిపోతారు. నిజం చెప్తున్నాను నేను. చెడ్డ సమాధానం చెప్పేవాళ్ళంటే దేవుడికి అసహ్యం. దేవుడు వారిని విడిచిపెట్టడు. వారు మరణమయ్యే వరకు విడిచిపెట్టడట. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 36, 37 వచనాలు మనం చూద్దాం. ఆ దేశము సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్పారండి? ఈ 35వ వచనం చూడండి. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. అవునంటారు కదంట. 35లో ఏమంటున్నాడు? ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడి చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించిన చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చిన దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పటం వలన సర్వ సమాజం అతని మీద సలుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఇది దేవుడు చెప్పిన మాట. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను. ఎవరైనా మీకు చెడ్డ సమాధానం చెప్తే, ప్రభు ఇది నాకు వద్దు నాయన, ఇది నాకు అనవసరం, ఇది నేను వినకూడనిది, మీరు ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోండి అని చెప్పండి. చెప్పేవాడు విన్నవాడు ఆ యొక్క పరిణామానికి లోనవుతాడు. చాలా జాగ్రత్త. ఎవరు ఒకవేళ మన గురించి చెడుగా మాట్లాడుకుంటే మాట్లాడుకొని, నేను ఒకటి నమ్ముతాను, మన గురించి మాట్లాడుకునే ప్రతి మాట ఈ మనుషులు వినకపోవచ్చేమో కానీ హీ వాజ్ లుకింగ్. దేవుడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ప్రతి ఒక్కరి మాట వింటున్నాడు. ఆయన ఎవ్రీబడి, అందరి మాటలు వింటున్నాడు. ఆయనకి ఒకరి మాట వినడానికి ఒక చెవి కాదు ఉన్నది, ఒకరిని చూడడానికి ఒక కన్ను కాదు ఉన్నది. ఆయన చుట్టూ ఉన్న 4 జీవులను చూడండి. రెక్కల్లోనూ కన్నులే, ఆ యొక్క రథానికి కన్నులే, ప్రతి చక్రానికి కన్నులే. అవి మనలాగా ఇలాగ తిరగవండి. ఇలాగే వెళ్ళిపోతాయి, ఇలాగే వెళ్ళిపోతాయి, ఇలాగే వెళ్ళిపోతాయి, ఇలాగే వెళ్ళిపోతాయి. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వాహనం అన్ని వైపులా ఒకేసారి తిరగగలిగే శక్తి, 8 యాంగిల్లో కూడా తిరగగలిగే శక్తి ఉంది. పైన చూడగలదు, క్రింద చూడగలదు, చుట్టూ చూడగలదు. కాబట్టి ఆయనకి మరుగైనది ఏమీ లేదని మనము ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన జీవులు, 4 జీవులకు ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్న నేత్రాలను గురించి మనం చూస్తాం. కాబట్టి ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనం వింటే దేవుని గురించిన మంచి వార్త, మంచి సమాచారం విందాం. మంచి సమాచారం అందించిన వాని పాదములట పర్వతముల మీద సుందరములై ఉన్నాయి. సువార్తను గురించి అనే మాట మనం చూస్తాం, కానీ సమాచారం అని కూడా దాని గురించి రాయబడింది. సమాచారం ప్రకటించు వారి యొక్క పాదములు పర్వతముల మీద ఏ ప్రచారమట? రక్షణ సమాచారము ప్రకటించు వారి పాదములు మీ దేవుడు ఏలుచున్నాడని సియోనును గూర్చి చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు మంచి సమాచారం చెప్తే మీ పాదాలు పర్వతాల మీదే సుందరంగా ఉంటాయట. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీతో ఒక మాట చెప్తున్నాను, కాలుకు వేసుకోవడానికి సరైన పాదరక్షలు మీకు లేకపోయినా మంచి సమాచారాన్ని అందించే వ్యక్తులుగా మీరుంటే, ఒకవేళ మీ పాదాలన్నీ చలికి పగిలిపోయి రక్తసిక్తమైనవిగా ఉన్నా
మంచి సమాచారం మీ నోట ఉంటే, అనగా దేవుని గూర్చిన సమాచారం, మంచి దేవుని గూర్చిన సమాచారం మీ నోట ఉంటే, మీరు ఏ ఇంటికి వెళ్ళి ఆ మంచి సమాచారం చెప్పారో, మీ సాక్ష్యం ద్వారా ఎందరూ బలపరచబడ్డారో, మీ సాక్ష్యం ద్వారా ఎందరూ ఆరోగ్యం పొందుకున్నారో, మీ సాక్ష్యం ద్వారా ఎందరూ వారి జీవితంలో స్థిరపరచబడ్డారో, వాటన్నిటిని గూర్చి మీ పాదాలను దేవుడు ఎక్కడ పెడతాడట? పర్వతాల మీదనే ముద్రలుగా ఉంచుతాడట. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలామంది వారి పాదాలు వీరి పాదాలు అని చెప్పేసి చుట్టూ కంచి కట్టి ఉంచారు, చూసారా? దేవుడు తన పాదాలను కాదు ఆయన అక్కడ పెట్టింది. పూజించమని నా పాదాలను అక్కడ పెట్టలేదు ఆయన, నీ నా పాదాలనే పెడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పాదాలండి? నీ నా పాదాలు, సాక్ష్య పాదాలు. కాబట్టి మనము సాక్షులుగా ఉందుముగాక. సర్వశక్తి గల జీవము గల దేవుని యొక్క గొప్ప సమాచారం మనం ఈరోజు. ఏ సమాచారం? ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. పక్క వారితో చెప్పండి, నీకు ఎవరు చెప్పారు అంటారు వాళ్ళు. ఎవరు చెప్పారు నీకు? మా పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారికి ఎవరు చెప్పారు? దేవుని వాక్యం చెప్తుంది. వాక్యం ఎవరిది? దేవుడిది. దేవుడి దగ్గర నుంచి సమాచారం ఇది. నీవు నమ్మితే అద్భుతం చూస్తావు. ఆ మంచి సమాచారం నీ దగ్గర ఉండును గాక. ఎంతటి రోగినైనా స్వస్థపరచగలిగే సమాచారం. ఏమండి, ఒక రోగిని బాగు చేయడానికి డాక్టర్లు సమాచారాన్ని సేకరిస్తారు. దాన్ని ఏమంటాం మనం? టెస్ట్లు అంటున్నాం, అవునా కదా? రిపోర్ట్స్. వాట్ వి కాల్ రిపోర్ట్స్. ఏంటంటాం వాటిని? ఏంటండి? ఎక్స్రే అయినా, స్కానింగ్ అయినా, బ్లడ్ టెస్ట్ అయినా, వీటన్నిటిని ఏమంటాం? రిపోర్ట్స్. అంటే ఏంటి? సమాచారం. వాళ్ళందరూ ఆ రోగాన్ని కూర్చిన సమాచారాన్ని తెలుసుకుని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ రాయడం కొరకు మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు, డయాగ్నోసిస్ చేసి. ఈరోజు సర్వాధికారి దేవుని యొక్క వాక్యమే నీ జీవితాన్ని రిపోర్ట్ అంతటిని దేవుని దగ్గర పంపించేస్తుంది. డాక్టర్ గారు చేయి చాచి నిన్ను ముట్టుకోడేమో కానీ నా ప్రభు జాలిగల దేవుడు, కరుణగల దేవుడు, ఆయన హస్తము నీ మీద చాపుచున్నాడు. ఈరోజు నీవు నమ్మితే నీ దగ్గర ఉన్న 500 షుగర్ కూడా ఇప్పుడు నార్మల్ 120కి వచ్చేద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నమ్మితే ఐబీపీ కూడా నార్మల్గా వచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏదో వార్త విన్నాం, హై బీపీ వచ్చింది, ఏదో వార్త సంతోషకరమైన వార్త విన్నాం, అంతా నార్మల్ అయిపోయింది, ఇంకా సంతోషకరమైన మాట విన్నా లో బీపీ అయిపోయింది. ఇలాంటివి ఏమీ ఉండవండి. నీవు ఏ మాట విన్నా నార్మల్గానే ఉంటావు. దేవుడు నాలాగా మీ అందరి బీపీని చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఫాస్టింగ్లో మీ బీపీ నార్మల్గా ఉండును గాక. బిర్యానీ బాగా తిన్నప్పుడు మీ బీపీ నార్మల్గా ఉండును గాక. ఒత్తిడి గురించి ఎక్కువ టెన్షన్ పడినప్పుడు మీ బీపీ నార్మల్గా ఉండును గాక. ఒకేసారి 10 కోట్లు మీ అకౌంట్లో పడ్డాయి అన్నప్పుడు కూడా మీ బీపీ నార్మల్గా ఉండును గాక. ఏమంటే అలా వింటే మనకి ఎలా ఉంటుందండి? ఆగిపోయింది అంతే. నిజమా? ఆగిపోయింది. తట్టుకోలేడు, సంతోషాన్ని తట్టుకోలేడు, బాధని తట్టుకోలేడు. ఎంత బలహీనమైనది గుండె అండి ఇది. యేసు నామములో ఈరోజు మీరు అలాగ బలహీనులుగా ఉండకుండా వీరులుగా ఉందురుగాక. దేవుని అభిషేకముతో నింపబడుదురుగాక. లెట్ గాడ్. మీకు ఎవరెవరు ఏ సమాచారాలు ఇచ్చి ఉండొచ్చేమో కానీ ఈరోజు ఒక మంచి సమాచారం మీ దగ్గర తీసుకొచ్చా. ఇది శుభ సమాచారం. ఏంటి ఆ సమాచారం అంటే మరొకసారి చదవండి. ఆ యొక్క మాట చదువుకుని ముగించుకుందాం. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మిరి? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది. ఏమండి, ఈనాడు 3 మేకులు పీక్కోలేని వాడు ఎలాగ మాకు సహాయం చేయగలడని అంటున్నారు కదా అందరూ. ఇక్కడ ఆయన బాహువున 3 మేకుల్లోనే చూపించాడట. దేవునికి స్తోత్రం. ఆయన మనందరి పాపములను, దోషములను తన భుజం మీద మోయడం కొరకు ఆ 3 మేకుల్లోనే వేలాడాడు.
ఆ యొక్క 53వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథంలో మీరు చదవండి. యేసు క్రీస్తు వారి సిలువ మరణమును గుర్చినటువంటి ఆ గొప్ప సత్యము, ఆ సమాచారము అక్కడ రాయబడింది. ఆయన పొందిన దెబ్బల చేత ఎందుకైనా చెయ్యి చాపగానే స్వస్థత అనగా నీ దోషం, నీ పాపం, నీ యొక్క అపరాధములన్నీ కూడా ఆయన భరించి నీ కొరకు తన రక్తం అంతటిని ధారపోశాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతున్నది. ఆయన చిందించిన రక్తము నీ యొక్క ప్రతి పాపమును కడిగి వేస్తుంది. ఈరోజు ఆధ్యాత్మికమైన మానసికమైన రోగము సహితం, నిన్ను రాత్రింబగలు నిద్రపోకుండా వేధిస్తున్న రోగము సహితం, అపరాధము సహితం, లేక వేదన సహితం, అర్థధ్వని సహితం యేసు రక్తములో కడిగి వేయబడునుగాక. ఎందుకంటే ఈ సమాచారం, ఈ రెండు మాటలు ఆ రెండు మాటల గురించి కాదు, క్రిందున్న మ్యాటర్ గురించి. యేసయ్య సిలువను గూర్చి. ఈరోజు ఆ సిలువ ప్రత్యక్షత నువ్వు పొందుకుంటే అద్భుతాన్ని చూస్తావు, ఆదరణ పొందుకుంటావు, ఓదార్పు నీ దగ్గరికి వస్తుంది, సమాధానం నీ బ్రతుకులు నింపబడుతుంది, దేవుని అద్భుతం నువ్వు పొందుకుంటావు. చాపబడిన ఆయన చేతుల్లోనైనా బాహు ఉంది. గుడ్డి వారికి అది కనబడదు, బుద్ధిహీనులకు అది తెలియదు. ఈరోజు విశ్వాసముతో నువ్వు గనక ఈ దృశ్యాన్ని చూస్తే అద్భుతం ఇప్పుడే నువ్వు పొందుకుంటావు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆ గొప్ప ప్రత్యక్షత నువ్వు పొందుదువుగాక. ఆ సమాచారం నీ గుండెలను చీల్చునుగాక. నీ శరీర అవయవాలన్నింటిలో క్రీస్తు రక్తం ప్రవహించునుగాక. అద్భుతమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని నువ్వు పొందుదువుగాక. దేవుడి మాటలను మిమ్మల్ని దీవించి ఆస్వాదించి ఆరోగ్యవంతులుగా చేయునుగాక.